ఒక ఓడ, నౌక, షిప్ సముద్రంలో ప్రయాణం చేస్తుంది. సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది. సో దాంట్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి నౌకను నడుపుతున్నారట సముద్రంలో. సముద్రంలో పడవ నడపడానికి స్టీరింగ్ లాంటిదే ఉంటుంది ఒకటి. అందరూ దాన్ని కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి తిప్పుతూ ఉన్నారు. కొంత సమయం తర్వాత పెద్ద తుఫాన్ వచ్చింది. ఉవ్వెత్తున అలలు లేస్తున్నాయి. 50 మీటర్ల ఎత్తు అలలు లేస్తున్నాయి. వాటిని చూస్తేనే అసలు చాలా భయంకరంగా ఉంది. తీవ్రమైనటువంటి గాలులు, పడవ ఊగిపోతుంది. ఎప్పుడైనా పడవ సముద్రంలో మునిగిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అప్పుడు ఆ పడవను నడపడానికి ఆ స్టీరింగ్ దగ్గరికి వచ్చేవారెవరు, సామాన్యులు ఎవరు రావడానికి కూడా సాహసం చేయరు. కేవలం ఆ నిజమైనటువంటి నావికుడు, సేలర్ ఎవరైతే ఉన్నారో, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరైతే ఉన్నారో అతనే వచ్చి ఆ పడవను నడుపుతాడు. కొద్దిసేపు తర్వాత తుఫాను శాంతించింది. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అలాగే జీవితంలో మనకెదురయ్యేటువంటి సమస్యలను చూసి బెంబేలెత్తిపోయి, కంగారు పడిపోయి, మానసికమైనటువంటి సమతుల్యత, బ్యాలెన్స్ను కోల్పోయి ఒక ఉన్మాద స్థితికి పిచ్చిలేసినట్టుగా ప్రవర్తించడం, ఇదంతా కూడా సామాన్యులు చేసేటువంటి పని. నిజమైనటువంటి ఛాలెంజ్, మజా ఎప్పుడుందంటే జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడే. సమస్యలు ఎదురైనప్పుడు మనిషి ఎలా తనను తాను నిర్మాణం చేసుకుంటాడు, ఎలా నడుచుకుంటాడు, ఏ విధంగా వాటికి పరిష్కారాన్ని కనుక్కుంటాడు, తన యొక్క మానసిక సమతుల్యతను కాపాడుకోగలడా, మెంటల్ బ్యాలెన్స్ను కాపాడుకోగలడా అనేదే ఒక పెద్ద సవాల్. అందుకే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య.